హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషో వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి గోంగూర పులిహోర అయితే చేయబోతున్నాను. ఇంక ఇక్కడ ఎందుకు ఆగి చూస్తున్నా అంటే వెనకాల సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా సరే సాంగ్ని గెస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి. అందరికీ ఫేవరెట్ సాంగ్ అది. అండ్ అందరికీ అంటే అందరికీ కాదు, కొంతమంది ఇష్టపడతారు. ఇంక నేను ఇక్కడ గోంగూర పులిహోరకి కావాల్సినట్టుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చాలా చాలా టేస్టీ అండ్ చాలా టైం తొందరగా అయిపోతుంది. మనం పులిహోర ఎలా చేసుకుంటామో సేమ్ అంతే ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఇంకెలాగో ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లు ఇవన్నీ పెట్టాలి కదా, ఇంకా ఇలాంటివి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, మనకు కూడా తొందరగా పని అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ అయితే చూడండి. ఫస్ట్ గోంగూరని మంచిగా వాష్ చేసుకొని కడిగేసుకొని మంచిగా కొన్ని వాటర్ పోసుకొని గోంగూరని ఉడికించుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉడికించుకుంటున్నాను, గ్యాస్ మీద పెట్టేస్తాను అనమాట. ఉడికించుకున్న దాన్ని మంచిగా ఇట్లా బాయిల్ అయిపోయినాక వాటర్ అంతా దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఒక గిన్నె తీసుకుని అదే మనం ఏదైతే దేంట్లో అయితే చేస్తామో బౌల్ తీసుకుని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని నేనైతే ఇక్కడ ఆయిల్ పోసుకున్నాను సరిపడా. ఇంకా పోపు దినుసులు అంటే శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి. మీరు కారం ఎలా తింటారో చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి అయితే. ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయని పొట్టు తీసి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇదే టైంలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు ఫ్రెండ్స్, ఉన్నాయి కానీ ఇక తీసి ఓపిక లేదు, స్టోరేజ్ బాక్స్లో ఉండిపోయినాయి అవి, అందుకని నేను వేయట్లేదు. మీరు వేసుకునే ఉద్దేశం ఉంటే, మీకు అందుబాటులో ఉంటే మీరు వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మంచిగా ఇక్కడ ఫ్రై చేసుకున్నాక నా దగ్గర కరివేపాకు కూడా లేదు. వెల్లుల్లిపాయ ఎందుకు వేయలేదంటే పిల్లలకి ఇష్టం ఉండదు, ఇక అది చిన్న చిన్న పలుకులు అంటే రైస్లో తగులుతుంది కదా, మళ్ళీ తినరని చెప్పేసి నేను వేయలేదు. నాకైతే ఇష్టం వెల్లుల్లిపాయ ఇట్లా ఫ్రై చేసుకుని తినడం, ఆవకాయలో వెల్లుల్లిపాయ తినడం చాలా ఇష్టం. ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసేయాలి. ఇది కూడా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. సేమ్ పులిహోర ప్రాసెస్ లాగానే ఇందులోనే పసుపు, కారం, ఉప్పు తగినంత, మీరు ఎంత టేస్ట్కి తగ్గ తింటారో అంత వేసుకోండి. ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు, నాకు ఇష్టం లేదు ఆ ఫ్లేవరు. మీరు ఇష్టం ఉంటే కనుక వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అది కూడా లేదు, అందుకని నేను వేయలేదు. మంచిగా ఆయిల్ అంతా పైకి తేలేదాకా కూడా ఉడికించుకోవాలి. సేమ్ పులిహోర పేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఒక హాఫ్ గ్లాస్ రైస్ కైనా చేయండి, ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుంది. చూడండి, ఇట్లా నూనె అంతా మంచిగా పైకి తేలాలి. నేను కదిలించలేదు, పెట్టేసి వదిలేసిన. మీరు కదిలించండి, గరిటతో తిప్పుకుంటూ ఉండండి. నేను వేరే పని చేసుకుంటూ దీన్ని చూడలేదన్నమాట, కొంచెం లైట్గా అడుగంటింది. ఇంకా టేస్ట్ అయితే ఎమ్మీ ఉందన్నమాట. నేను ఆల్రెడీ టేస్ట్ చేసి కూడా వీడియో పెట్టాను నేను, చూడండి. ఇక్కడైతే బాగానే అనిపించింది నాకు. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.